నమస్తే తమ్ముడు. అన్న బాగున్నాను. బాగున్నా అన్న, ముఖ్యంగా మన కూటమి నేత చంద్రబాబు నాయుడు గారు మన మదనపల్లిని డిస్టిక్గా చేయాలని చెప్పి ముందుకైతే వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో మన మదనపల్లి అయితే చాలా ముందస్తుగా హంద్రినీవా వచ్చింది, అలాగే కొత్త కొత్త షాపింగ్ మాల్స్, అలాగే చాలా సర్వేలెన్స్ ప్రకారం అన్ని అభివృద్ధి పరంగా ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో మీరు ఏం చెప్తారన్న? మేము ఏదైతే జగన్మోహన్ రెడ్డి లాగా బూటకపు మాటలు, బూటకపు నాటకాలు చేయము. ఎందుకంటే మా నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం అభివృద్ధి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు మీరు, రాజధానిని ఏ విధంగా పరుగులెత్తిస్తున్నాడో అదేవిధంగా పోలవరం, అదేవిధంగా సూపర్ 6 పథకాలు మా నారా లోకేష్ గారు ఏదైతే చెప్పారో, మెగా డిఎస్సి కావచ్చు, అన్నా క్యాంటీన్లు కావచ్చు, అదేవిధంగా గ్యాస్ సిలిండర్ పథకం. మొన్న అయితే మహిళలకు ఏ రాష్ట్రంలో కూడా చాలా రాష్ట్రాల్లో జిల్లాలకే పరిమితం చేశారు ఏమి మహిళలు ఫ్రీ బస్సు. అటువంటిది రాష్ట్రంలోనే ఫ్రీ బస్సు. దాదాపు 2,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి గవర్నమెంట్కి లాస్. కానీ ఏదైతే మాట కట్టుబడి మా యువ నాయకులు నారా లోకేష్ గారు చెప్పారో అవన్నీ నెరవేర్చాం. దగ్గరలో కూడా మదనపల్లి నవంబర్ నుంచి డిసెంబర్ లోపు జిల్లాను అనౌన్స్ చేయబోతున్నాం. కాబట్టి ఇంకా మదనపల్లికి అభివృద్ధి చాలా చేయాలి. ఎందుకంటే మదనపల్లి నియోజకవర్గంలో పక్క నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది సెటిలర్స్ ఉన్నారు. ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. అవునా? కాబట్టి డ్రైనేజ్ సమస్య ఎక్కువగా ఉంది. కాబట్టి ఏదైతే జిల్లా అనౌన్స్మెంట్ చేశాక పక్కా ప్రణాళికతో మదనపల్లి నియోజకవర్గాన్ని ఏ విధంగా అయితే మన తెలుగుదేశం పార్టీ గెలిచామో, ఇంకా 30 సంవత్సరాలు మదనపల్లి ఎవరు నిలబడినా కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా ప్రణాళిక రచిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతిపక్షంలో మన మదనపల్లిలో కొంతమంది నాయకులు అయితే ఉన్నారు, అంటే ప్రతి విషయాన్ని ఆరోపిస్తూ ఉన్నారు. మీరు దాన్ని ఎలా తిప్పికొడతారన్నా? ఇన్ని రోజులు మా ఎమ్మెల్యే మాట్లాడతాడని కొంచెం సైలెంట్గా ఉన్నాము. ఇంకా ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పనికి ఈరోజు మున్సిపల్ పరంగా తీసుకోవచ్చు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పెట్టినా కూడా తెలుగుదేశం పార్టీ ఏదైతే పెడితే దాని అజెండాని వెనక్కి తీస్తున్నారు. ఇన్ని రోజులు మేము ఏదో చూస్తున్నాం. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో కూడా, ఎందుకంటే ప్రశ్నిస్తే మంచి ప్రశ్నలు అయితే మేము స్వీకరిస్తాం. ప్రజలకు పనికొచ్చే ఏ పని ఉన్నా కూడా మేము స్వీకరించే రెడీ. ఈరోజు నిసార్ అహ్మద్ అన్నకు చెప్తా ఉండా, ప్రజలకు పనికొచ్చేది ఏదైనా చెప్పండి చేస్తాం, అంతేగిని ఇది చేయలేదు చేయంటే మేము వచ్చి ఎన్ని రోజులు అయింది, దాదాపు సంవత్సరం నుంచి పైచినికి అవుతాను. నేను ఈ వేదిక ద్వారా ఎందుకు తెలియజేస్తున్నా అంటే, నిసార్ అహ్మద్ అన్న, మీరు ఏదైతే సంవత్సరంలో మీరు వచ్చారో ఫస్ట్ మీరేం స్కీములు ఇచ్చినారో ఎత్తుకురండి. మీరు సంవత్సరంకి ఒక్క స్కీమ్ కూడా ఇవ్వకుండా ఈరోజు మేము వచ్చి ఒక పక్క పోలవరం, ఒక పక్క రాజధాని, ఒక పక్క సూపర్ 6 పథకాలు అమలు చేస్తుంటే మీరు తట్టుకోలేక ప్రజల్లోకి పోయి ఊరికే పనికిమాలినవన్నీ వీడియోలు చేసేది. చర్చకు రండి, మేము సిద్ధంగా ఉన్నాం కదా. ఇప్పుడు జిల్లా చేస్తామన్నాం, బస్ చేస్తాం, అందరినీ నీళ్ళు తెస్తాం, తెచ్చినాం. మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చినామన్నాం, ఇచ్చినాం. ఇంకేమి ఇవ్వాలా? మహిళలకు సిలిండర్లు ఇచ్చినాము, అదేవిధంగా అమ్మఒడి వేసినాము. ఇంకా నేతన్లకు 24,000 అంటున్నారు కదా. ఇప్పుడు అది కూడా నేతన్లకు కొత్త స్కీమ్ పెట్టినాడు మా చంద్రబాబు నాయుడు గారు, కుటుంబానికి 25,000 అని. ఇంకేం కావాలా? సబ్సిడీ ఇచ్చాం, వీవర్స్కు పవర్లూమ్ సబ్సిడీ ఇచ్చినాం. ఇంకా ట్రాఫిక్ సమస్యను తీరుస్తాం, జిల్లా చేసినాం. ఇంకేం కావాలా మదనపల్లికి? మీరు అడిగేకి ఏం హక్కు ఉంది? మీరు ఊరికే ఒక వీడియో తీసుకునేసేది, ఫ్రీ బస్సు బకరాపేటకు పోలేదు, తిరుమలకు పోలేదంటే ఏదన్నా మాట్లాడాడు. మీరు ఒక ఇంజనీరు, మీరు రిటైర్డ్ ఇంజనీరు, మీరు కూడా ఇట్లా మాట్లాడితే పబ్లిక్ నవ్వుకుంటా అన్నారు అని తెలుసుకొని ఫస్ట్. ఎందుకంటే ఏదన్నా ప్రజలకు పనికొచ్చే పని చెప్పండి. అది వైసీపీ వాళ్ళది కానీ టీడీపీ వాళ్ళది కానీ మేము చేసే సిద్ధంగా ఉన్నాం వార్డులలో. అంతేగాని లేనిపోయిన అవాకులు చెల్తే కొందరు ఎందుకు మా నాయకులు సైలెంట్గా ఉన్నారు మదనపల్లిలో. ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు, ఖచ్చితంగా కూడా ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అని అలాగే చూసుకున్నట్లయితే ఒక విషయం అయితే చర్చనీయాంశంగా మారింది. నిన్న వైఎస్ఆర్సీపీ ప్రతినిధి యాంకర్ శ్యామ్లా గారు అయితే దివ్యాంగుల పెన్షన్ గురించి అయితే కొన్ని చివాట్లు అట్లాగే ఘాటు సమాధానాలు అయితే ఇచ్చారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? వాస్తవంగా వైసీపీ ప్రభుత్వంలో వికలాంగులకు అందాల్సినటువంటి పెన్షన్లు డూప్లికేట్ సర్టిఫికేట్లు అప్లై చేసి వీళ్ళు ఖాళీగా ఒక్క రవ్వ 10% ఉండేవాళ్ళకి కూడా 50% రాయించుకొని డాక్టర్ల దగ్గర ఆ డాక్టర్లందరినీ పంపించేస్తాం ఇళ్ళకి. దగ్గరలో ఆ లిస్టు మా దగ్గర రెడీ అయింది. ఎందుకంటే రియల్గా ఉండే వాళ్ళకి ఇస్తే మేము ఇప్పుడు మదనపల్లి నియోజకవర్గంలో ఎవరికి లేదు, రండి నేను చేయిస్తాం, ముందు రండి. ఎవరు వికలాంగులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో రండి, మా ఇంటికి రండి, నా నెంబర్ తీసుకోండి,
అంతేగాని రాజకీయం ప్రతిదీ రాజకీయం పులుకోవద్దు. ఎందుకంటే దాదాపు వికలాంగుల పెన్షన్లో 70% పైన అన్నీ డూప్లికేట్ పెన్షన్లే ఉన్నాయి. నాకు ఈ మధ్య 2-3 కూడా నాకు కూడా అక్కడక్కడ కనపడుతూ ఉంటారు కదా అన్న, మాకు 10% తక్కువ ఉంది, కొంచెం రికమెండ్ చేయంటే మీకేం కాళ్ళు లేవా, డైరెక్ట్ వాళ్ళకి మీకు ఇచ్చే కుదరదని కూడా నేను కూడా స్పష్టంగా చెప్పిన. ఎవరికి పెన్షన్ బీకినా కూడా అదేవిధంగా ఒంటరి మహిళలు ఎవరన్నా పెన్షన్ కావాలన్నా ఏది కావాలన్నా త్వరలోనే పెన్షన్లు కూడా వదలబోతున్నాం. కాబట్టి మదనపల్లి నియోజకవర్గంలో ఎవరు ఏదైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా రండి, ఖచ్చితంగా నేను చేసి వాళ్ళకి చూపిస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ఊరికే తెలుగుదేశం ప్రభుత్వం పైన ఏదో బురద జల్లాల. ఇప్పుడు అమ్మఒడి అప్పుడు అందరికీ ఇచ్చాం మేము, వాళ్ళు ఒకరికే ఇచ్చినారు. ఫ్రీ బస్సు జిల్లా అన్నారు, మేము రాష్ట్రం అంతా తిప్పుతాను మహిళలు అక్క చెల్లెలను. ఏదో ఒకటి బురదయ్యలనే పెన్షన్లు వీకినారు. రియల్గా ఉండే వాళ్ళని తీసుకురండి, మేము అదే కదా సిద్ధం, విజయవాడకు వస్తాం. రియల్గా నష్టపోయిన వాళ్ళు తీసుకురండి, ఏ విధంగా నష్టపోయినారో మేము చెప్తాం. ఈ మధ్య డాక్టర్లకు కూడా మా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు స్పష్టంగా చెప్పారు, ఎవరైతే పెన్షన్దారులు ఎలిజిబుల్ ఉంటే ఒక్కరిని కూడా తీయకూడదని స్ట్రిక్ట్గా ఆర్డర్ వేశారు. కాబట్టి మేము కూడా దానికి కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా మెగా డిఎస్సి 17,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా నారా లోకేష్ గారిది. ఒక్కరు కూడా మేము రికమెండేషన్ అడగలేదే. ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే పోయి సార్ మాకు కావాల్సిన వాళ్ళు కొంచెం చేయండి అంటే లోకేష్ అని ఏమన్నాడు నాకు తెలుసు. చదువు లేని వాళ్ళని ఎత్తుకొచ్చి టీచర్గా పెడితే ఎడ్యుకేషన్ ఉండాలని వద్దా, మీరు ఎవరు ఇన్వాల్వ్ కావద్దు అన్నాడు. అటువంటి నాయకుడు మా నాయకుడు లోకేష్. అంతేగాని ఈ రాష్ట్రంలో వైసీపీ వాళ్ళకి ఏం పని లేదు, ఊరికే ఏదో ఒకటి సృష్టించాలా. నేను సవాల్ చేస్తాను కదా, మదనపల్లి ఎవరు బీకినామో రండి, రియల్గా లేని వాళ్ళవి ఏదో డూప్లికేట్ సర్టిఫికెట్లు ఆ రోజు 10,000 20,000 ఇచ్చే సర్టిఫికెట్ ఇచ్చేసి ఈరోజు మాది బీకినారంటే మేము ఒప్పుకునే సిద్ధంగా లేం. మీ ప్రెస్ ముఖంగా చెప్తాను, ఎవరో రండి, చర్చకు రండి, దమ్ముంటే వైసీపీ రండి. అన్న అలాగే అన్న, మదనపల్లి నేపథ్యంలో మీరు చెప్పినట్లు చాలా అభివృద్ధులు అయితే వచ్చాయి. రోడ్ల విషయాల్లో కానివ్వండి, అలాగే కాలేజ్ విషయాల్లో కానివ్వండి, అలాగే అంతర్నివా విషయంలో కానివ్వండి, ఇంకా పోతే గవర్నమెంట్ హాస్పిటల్ విషయంలో కానివ్వండి, మెరుగులు హంగులు బాగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడైతే మెడికల్ షాప్స్ పరంగా ఇక్కడ జరగడం మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న? నాకు చాలా ఆనందంగా ఉంది. మదనపల్లికి ఒక పక్క షాపింగ్ మాల్లు, ఒక పక్క మెడికల్ స్టోర్లు, ఒక పక్క త్వరలో ఇంకో శుభవార్త చెప్పబోతున్నాం మీకు. త్వరలో బైపాస్ బెంగళూరుకి కూడా త్వరలోనే గెజిట్ రాబోతా ఉంది. అది కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం. రాత్రే న్యూస్ అందింది. అది కూడా అటు తీసుకొని బెంగళూరు రోడ్డు కలిపేకి అది కూడా శుభ పరిణామం. కాబట్టి మదనపల్లిని అన్ని హంగులుగా, ఎందుకంటే ఇంకా దాదాపు గవర్నమెంట్ 4 సంవత్సరాలు ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మదనపల్లి నియోజకవర్గానికంటే ఒక ప్రత్యేకత తెస్తాం. ఎందుకంటే ఇక్కడ టమాటో పరిశ్రమ ఎక్కువ. దీనికి కూడా మా నాయకుడు లోకేష్ గారు ఇంతవరకు కోల్డ్ స్టోరేజ్ హామీ ఇచ్చుండారు ఈ పాదయాత్రలో, దాన్ని కూడా స్టడీ చేయమన్నాడు. ఇక్కడ నేత పరిశ్రమ ఎక్కువ, ఇక్కడ బ్రాండ్ కావాలనేది కూడా ఒక ఉంది. కాబట్టి దాన్ని కూడా మేము తీసుకుపోయి మదనపల్లి రాష్ట్రంలోనే 175 నియోజకవర్గాల్లో కుప్పం మంగళగిరి అయితే ఏ విధంగా ప్రజలు చూస్తున్నారో అదేవిధంగా తీసుకుపోయాక మదనపల్లిని మేము ముందుంటాం, మా తోడు సహాయం అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్ అలాగే సార్, ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా డిఎస్పీ గారు ఎస్పీ గారు అయితే అంశాలతో కూడిన నేపథ్యంతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు చాలా ప్రశాంతంగా మునుపటితో పోల్చుకుంటే మన వినాయక చవితి సంబరాలు చాలా ప్రశాంతంగా, అలాగే టీడీపీ కూటమి మీ కూటమి ప్రభుత్వం ద్వారా మండపాలలో కరెంటు ఫ్రీ అంటున్నారు, అది ఎంతవరకు నిజమంటారు సార్? ఆల్రెడీ దాదాపు లోకేష్ గారు ఏదైతే నిర్ణయం చేశారో ప్రతి మండపానికి కూడా కరెంటు ఫ్రీ ఇస్తామని, అది మాకు భారమే. ఎందుకంటే మన ఇచ్చిన మహిళలు దానివల్ల 2,000 కోట్లు భారం సంవత్సరానికి. కానీ భారమైన కన్నా కూడా మా నాయకుడు ఏదైతే మండపాలకు ఇచ్చాడో ఖచ్చితంగా కూడా అన్ని అమలు చేసినాం. మదనపల్లి నియోజకవర్గంలో కూడా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఎటువంటి గంజాయి కానీ మాఫియా డాన్లు కానీ అందరినీ పోలీసు వాళ్ళు కూడా కట్టడి చేస్తున్నారు. మేము పోలీసు వాళ్ళకి కూడా అభినందనలు తెలుపుతున్నాం. ఎందుకంటే రాజకీయాల్లో మేము ఉన్నాము, ఎవరికొరికి ఫోన్ చేసి ఉంటాం, సహజం, మన దగ్గర ఉంటారు కాబట్టి. కానీ మా దగ్గర ఉండి చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా మేము చూసుకుంటున్నాం. ఎందుకంటే రేపు మాకు చెడ్డ పేరు రాకూడదు, మాకు చెడ్డ పేరు వస్తే పార్టీకి చెడ్డ పేరు, మా వల్ల పార్టీకి చెడ్డ పేరు రాకూడదని మేము మనసవాచ కోరుకుంటున్నాం. మదనపల్లిలో ఏ సమస్య వచ్చినా కూడా రండి, దాన్ని ముందుండి తీసుకుపోతాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న, నమస్తే.